ప్రైజ్ ది లార్డ్. అత్యంత శక్తిగల దేవుని నామానికి ఘనత కలుగునుగాక. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ప్రతిరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ మనని పలకరిస్తున్నాడు. ఆయన అమూల్యమైన వాక్యం ద్వారా దేవుడు పలకరిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవునికి స్తోత్రం. ఎన్నో పాపాలు చేసి ఎన్నో తప్పులు చేసి దేవుణ్ణి దూషించి ఆయనకు విరోధంగా బ్రతికిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు నీకు దేవుడు అంటే పడదు ప్రియ సహోదరుడా. ఒకప్పుడు క్రీస్తు విరోధివి నువ్వు. ఒకప్పుడు దేవుని గురించి మాట్లాడుతుంటేనే పక్కకు వెళ్ళిపోయేదానవు. అసలు దేవుని విషయంలో ముందుకు వచ్చేదాని, వాక్యము చదివేదానవు కాదు. నాకేం చేశాడు దేవుడు అని మాట్లాడేదానవు. అసలు దేవుని వైపు చూసేదానివి కాదు. ఒక నిమిషం, ఒక 5 నిమిషాల ప్రార్థన కూడా నీ జీవితంలో లేదు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకట. మన పాపము, మనం చేసిన అన్యాయమైన దుర్మార్గమైన క్రియలను ఆయన మోయుటకట మాంసయుక్తమైన దేహమందు మరణమును వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తేనే మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఒక చిన్న పోలీస్ కేసు అయిందనుకుందాం, మన స్నేహితులు మన బంధువులు వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు. అప్పటి వరకు నువ్వంటే నాకు ప్రాణ స్నేహితుడు అంటారు. నా ఇంట్లో నా బిడ్డలంటే నాకు చాలా ఇష్టం అంటారు. నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందంటే వెంటనే పక్కకి వెళ్ళిపోతారు. కానీ దేవుణ్ణి మీద చిరాకు పడి ఆయనకి ఇష్టం లేకుని పనులు చేసి ఆయనను భయంకరంగా దూషించి ఆయనను బాధ పెట్టి మనకిష్టానుసారమైన పనులు పాపములు మనం పడిపోయి చెడు మార్గములు నడిచి చెడు పనులు చేస్తూ చెడు చూపులు చూస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ భయంకరమైన విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతికి భయంకరమైన పాపములో మునిగి తేలినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన మనని పరిశుద్ధులుగా పరిచి నిర్దోషులుగా చేసి నిరపరాధులుగా చేయుటకు ఆయనే ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. ఈరోజు నీ కొంచెమన్నా బాధ ఉందా? దేవుడు అంతా చేసినాడు కదా. నీ పాపములు మన దోషములు అన్నిటినీ కోసం ఆయన బలి అయినాడు. నీవు నీ చేతులతో మనము మన కాళ్ళతో చేసిన ప్రతి పాపం నిమిత్తం ఆయన కాళ్ళకు చేతులకు మేకులు వేయబడ్డాయి, శీలలు కొట్టబడ్డాయి. మన తలంపుల వలన ఆయన తలకు ముల్లట. ఉమ్మివేయబడ్డాడు దేవుడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఒళ్ళంతా నలగొట్టబడ్డాడు. అంత చేసి దేవుడు మన ఆత్మలను రక్షణలోకి నడిపించినాడు. మన పాపములు ఆయన భరించాడు. ఒక మనిషి, ఒక వ్యక్తి, మన సొంత వారే కావచ్చు, ఎటువంటి వారైనా కావచ్చు, మనలో చిన్న పొరపాటు ఉన్నా చిన్న అవిధేయత ఉన్నా మనని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి, మనని ప్రేమించిన దేవుడు కాబట్టి, మనని ఇంకా ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఏ పాపము చేసినా ఏ తప్పు చేసినా ప్రేమించి క్షమిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఆ సిలువలో అంత గాయపడ్డాడు కదా దేవుడు. సహోదరుడా, నువ్వెంత పాపం చేసినా నీ పాపం నా పాపం దేవుడు మోసినాడు కదా. మరి మరలా ఎందుకు ఆ తప్పు చేస్తున్నావు? మళ్ళీ ప్రతిసారి దేవుని గాయములను రేపుతున్నావు ఎందుకు సహోదరుడా? ఆ వ్యర్థమైన సినిమాలు చూస్తున్నావు కదా, ఆ చూపుతో నువ్వు ఆ వ్యర్థమైన వీడియోలు చూస్తున్నప్పుడు, ఆ వ్యర్థమైన సీరియళ్ళు సినిమాలు చూస్తున్నప్పుడు, ఆ పనికిరాని మాటలను మాట్లాడుతున్నప్పుడు, ఆ లోకానుసారమైన స్నేహంలో నువ్వు పడిపోయి పరిగెత్తుతున్నప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు తెలుసా. ఆయన గాయములను మరలా రేపుతున్నారు మీరు. ఎందుకు దేవుణ్ణి ఇంకా హింసిస్తున్నావు? ఆయన మన పాపములు మోసినాడు, ఆయన సిలువలో యాగమైనాడు, మన పాపముల నిమిత్తమైన బలి అయి 3వ దినమున మృత్యుంజయుడై లేచి సజీవుడై ఉండి మరలా మన కొరకు వస్తానన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ మరలా నీ జీవితంలో పాపం వెళుతుంది. మరలా ఎందుకు
వ్యర్థమైన పాపంలో పడుతున్నావు సహోదరుడా. నీకు తెలీదా దేవుడు నీ కొరకు ఎంత చేసినాడో, ఎంత నల్లగొట్టబడ్డాడో. ఎవరు నీ కోసం త్యాగం చేసింది? నీ స్నేహితుల, సహోదరి, నీ తల్లిదండ్రుల, నీ బంధుమిత్రుల, నీ ఇంట్లో వారు, నీ పక్కన వారు, ఎవ్వరు కూడా నీ కోసం ఏమీ చేయలేదు. ఒక దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. క్రీస్తు ప్రేమ ఒక్కటే మనని ఈరోజు సజీవుల లెక్కల్లో ఉంచింది. నీకు ఆలోచన లేదా? నీకు జ్ఞానము లేదా? ప్రభు వాక్యం ఎంత బలంగా మాట్లాడుతుంది. ఎంత అద్భుతమైన వాక్యం అండి. మనము చేసిన పాపములను, దోషములను బట్టి ఆయన ఎంతగానో బలి అయినాడు. ఒకప్పుడు మీరు పాపం చేసిన వారై ఉండొచ్చు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, గతకాలము దేవునికి దూరస్తులు, దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారై ఉన్న మిమ్ములను ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకట ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవునికి స్తోత్రం. ఎంత భారమైన పరిస్థితి అండి. నిన్ను నీ అనుకున్న నీ వాళ్ళే పక్కకు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. నీకు అపాయం వస్తే, నీకు బాధ వస్తే, నీకు కష్టం వస్తే నిన్ను దూరంగా పడివేసి వెళ్ళిపోయినారు. నువ్వు వేదనలో ఉంటే, కానీ ఇప్పటికీ కూడా నిన్నుగా ప్రేమించేది యేసయ్య ఒక్కడే. ఒకసారి ఆలోచించు. ఒంటరిగా కూర్చొని ఎన్ని తప్పులు చేస్తున్నావు? నువ్వు ఒంటరిగా కూర్చొని ఏ వీడియోలు చూస్తున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏ కళ్ళు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఆ పైనున్న 2 కళ్ళు, ప్రభు కళ్ళు మాత్రం నీ వైపు చూస్తున్నాయి. ఆయన దుఃఖిస్తున్నాడు. ఎందుకు నా బిడ్డల కొరకు నేను ఇంత చేసినాను కదా, ఇంకా ఎందుకు నా గాయములను రేపుతున్నారని ప్రభు దుఃఖపడుతున్నాడు ఈరోజు. ఇంకా నీలో మార్పు రాదా సహోదరి? నీలో మార్పు రాదా ప్రియ సహోదరుడా? దేవుని దుఃఖపరచటానికేనా? పదే ఆయన గాయములను మరల రేపుటకేనా నువ్వు వ్యర్థమైన పనులు చేస్తున్నావు? జ్ఞాపకం చేసుకోండి. ఆయన బలి అయినాడు. ఆయన మన కోసం తిరిగి లేచి మరలా వస్తానన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? రేపటి దినమున ఆయన ఎంతో కృపగల దేవుడు కదా, క్షమిస్తాలే అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నిశ్చయముగా నేను మిమ్ములను ఎరగనడు. ఆ మాట అంటే మనం ఎక్కడ వెళ్ళిపోతాం? దేవుని రాకడే నిమిషం వస్తుందో తెలియదు. ఎప్పటికప్పుడు మనని మనం సరి చేసుకుంటూ, మనలో ఉన్న ప్రతి పాపము, తప్పులను సరి చేసుకుని క్షమించమని అడుగుతూ, మరి విధేయత కలిగి ప్రభువునందు పరిశుద్ధులమై మనం బ్రతుకుతుంటేనే దేవుని రాకడలో మనం ఎత్తబడతాం. ఒకవేళ పాపములు చేస్తూ 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 ఆఖరిగా దేవుని రాకడ రాగానే యేసయ్యా నన్ను క్షమించవా అంటే, నిశ్చయముగా నువ్వెవడవో ఎవరవో నాకు తెలియదు అని ప్రభు అంటాడు. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నేడే, ఈ సమయం, ఈ నిమిషమే నీ మనస్సును మార్చుకుని ఆ పాపములను విడిచిపెడితే ప్రభు రాకడలో ఎత్తబడి అందరము కూడా ప్రభు దేవుని సన్నిధిలో నిలబడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుని చేసిన ప్రతిది కూడా ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన కరుణామయుడు, కృపగల దేవుడు, దయతో నింపే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన విడనాడని దేవుడు. ఈరోజు నువ్వు తప్పు చేసి మనుషుల్ని క్షమించమంటే క్షమించరు, కానీ దేవుని క్షమించమని అడుగు. ఈ నిమిషం ఈ వాక్యం వింటుండగానే, ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించేసాయా, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నేను బాధ పెట్టినా, ఎవరన్నా నిజాయితీగా ఒప్పుకోండి, నన్ను క్షమించేసాయనే మరి మెసేజ్ పెట్టండి. దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం వింటుండగానే ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నీతో ప్రభు అంటున్నాడు, నేను నీ పాపములను క్షమిస్తున్నా, మరలా నిన్ను అద్భుతమైన ఆశీర్వాదముతో లేపబోతున్నాను అంటున్నాడు. నువ్వు తెలిసి తెలియక ఎన్ని పొరపాట్లు చేసినావు నీ హృదయంలో గమనించుకొని, నన్ను క్షమించండి యేసయ్యా నువ్వు మెసేజ్ చేయి. ఖచ్చితంగా ప్రభు నిన్ను క్షమించి, నేను ఆశీర్వదించి, దీవించి, ప్రతిఫలింపచేసి అనేకులకు మాదిరికరంగా నిలబెట్టుదును గాక. ఆమేన్. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. బిడ్డలను దీవించు, ఆశీర్వదించు, వారిని ముఖ్యంగా క్షమించి, నీ ప్రేమతో నింపి, నీ బలమైన ఆశీర్వాదములతో బలపరిచి, స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.